ఏం జరిగింది? సార్ నేను పొరుగు నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నాను సార్. ప్రేమ పేరు చెప్పి ఒకడు వేధిస్తున్నాడు సార్. ఎవడు వాడు? వాని పేరు కోడిరెక్కల ప్రకాష్ సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? వానికి చాలా పలుకుబడింది సార్. మాది మిడిల్ క్లాస్ సార్. మీ దగ్గరకు వస్తే ఏదన్నా న్యాయం జరుగుతుందని వచ్చాం సార్. కేసులో వద్దు సార్, ప్లీజ్ సార్. జస్ట్ కొంచెం బెదిరియండి సార్. రవి సార్ కమింగ్ సార్. సార్ అటు కాదు ఇటు చూడు. సార్ 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 ఈ అమ్మాయిని ఎవడో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంట. వాడి సంగతి చూడు. ముందు ఆ పని చూడు, తర్వాత అమ్మాయిని చూద్దు కానీ. ఓకే సార్. ఎస్ సార్. అదండి మేడం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కోడిరెక్క ప్రకాష్ అంటే ఎవరు? నేనేనండి. ఆ? నువ్వా? నువ్వెందుకు వచ్చావు? నీ అంతు కేతడానికి వచ్చాం. ఎలా ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నావా? ఎవరు? నీవే ఈ వయసులో ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నావా? అదే నన్ను బెదిరిస్తోంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా. చూడండి సార్, బెదిరిస్తున్నాడు. చూడండి సార్, మాట మారుస్తున్నాడు. మాట మార్చకు. నువ్వు ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో వేస్తున్నావు లేదా? నీకు బుర్ర ఉందా లేదా? ఆ? నా వయసు ఏంటి, ఆ వయసు ఏంటి? నేనేదో వ్యాపారం చేసుకునేవాడిని. నా దగ్గర 10 లక్షలు తీసుకుంది. ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. మళ్ళీ నువ్వు అడిగితే తప్పుడు కేసులు పెట్టి జైలు పంపుతానని బెదిరిస్తోంది. ఈ అమ్మాయిని చూడరా. ఒక సౌందర్యం, ఒక సాయి పదవి, ఒక సందీర్యం ఎంత పద్ధతిగా ఉందో. ఈ అమ్మాయి నిద్రేస్తావా? నువ్వు అయిపోలేదే. సార్ మీరు కూడా సింగం సినిమాలో సూర్యలా, గర్షణ సినిమాలో వెంకటేశ్వర ఉంటారు సార్. అస్సలే ఇది అబద్ధాలు చెబుతోంది. ఇది ఒక పెద్ద ఫ్రాడ్ సార్. నోర్ మొయ్. ఎవరు ఎలాంటి వాడు కనిపెట్టాయే దద్దమని కాదు. నీకు ఒక వారం టైం ఇస్తున్నా. పంచగట్టుకుంటే పారిపో. అలాగే సార్. జిగర్గిరి గుట్టుకో, ఫార్సీ గుట్టుకో పారిపోతాం. ఎక్స్క్యూజ్, కొంచెం కృష్ణ పట్టుకో. బీపీ 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 తెప్పిస్తాడు. బీపీ బీపీ రే, నాకు బీపీ పెరిగిందంటే చచ్చిపోతావు రే. బీపీ ఎక్కువైతే మీదే చచ్చిపోతారు సార్. నన్ను రెచ్చ కొడితే నువ్వు చచ్చిపోతావు రే. నన్ను చంపినా సరే దీని దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నేను చచ్చగా వదిలిపెట్టను. ఏదిది? అవును, ఏదిది? అమ్మో, నా పర్స్ కొట్టేసింది. అందులో 10,000 కూడా ఉన్నాయి. ఆ, నా పర్సు కొట్టేసింది. అందులో 20,000 ఉన్నాయి. అవును, నా పిస్టల్ ఎక్కడా? ఎవడను? అసలు ఎవడా నీకు డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చింది? అది ఫ్రాడా అని నేను ముత్తుకుంటున్నా. పెద్ద పోటుగాడిలో వచ్చే చచ్చావు. అది మన ఇద్దరికి టోపీ వేసింది. డబ్బు పోతే పోయింది, నా సర్వీస్ మాత్రం పోయింది. ఎవట్రా ఇది? అదా, అదో పెద్ద దడేలు రాణి. దడేలు రాడా అంటే? దడేలు రాణి అంటే దడేలు రాణి. ఎలారా? బయటికి చెప్తే నా జాబ్ పోతుంది, పరుగు పోతుంది. అసలు వీళ్ళు పట్టుకోవడం ఎవరా? అసలు ఎవరా వీళ్ళంతా? వీళ్ళదంతా ఒక ఫ్రాడ్ గ్యాంగ్. అందరినీ బురుడి కొట్టిస్తుంటారు. వీళ్ళ గ్యాంగ్ లీడరు నంబర్ 1 కంత్రిగాడు. ఎవడు వాడు? నెపోలియన్. ఆఫీసర్, నన్ను పట్టుకుంటావా? నన్ను పట్టుకోవాలంటే నీ తాతల దగ్గర రావాలి. మామ వాడు చుక్కలు చూపించావుగా. వాడు సర్వీస్ రివర్ పోగొట్టుకొని జాబ్ పోతుంది అన్న టెన్షన్ నెత్తి కొట్టుకొని వచ్చాడు. ఇప్పుడే మనకి ఇంకొకటి ఇవ్వాలి. లేకపోతే ఊరుదులు పారిపోవాలి. డిపార్ట్మెంట్ షేక్ అయ్యేలా షాక్ అవ్వాలి. కొద్ది కాలం మనం సైలెంట్గా ఉందాం. ఆ తర్వాత మళ్ళీ కొత్త పత్రాలు ఎత్తుకుందాం. ఓకే. ఓరు నిన్ను తగలయ్యా. సర్వీస్ రివాల్వర్ ఎట్లా పోగొట్టావురా? నేను పోగొట్టుకోలేదు సార్, అదే కొట్టేసింది. సిగ్గులేదు. ఆ రివాల్వర్తో ఎవరన్నా కాలిస్తే వాళ్ళు చచ్చారని మనం చేస్తాంరా. మనం కాదు సార్, ముందు నేనే వస్తాను. ఆ రివాల్వర్తో పాటు 20,000 డబ్బు కూడా కొట్టేసింది సార్. డబ్బు పోతే పోయింది, ముందు నీ పిస్తలు సంపాదించు. ఇంతకీ ఆ నెపోలియన్ గ్యాంగ్ ఎక్కడ? వాడి బ్యాచ్ మొత్తం పరారీలో అదే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు సార్. అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తున్నారా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేస్తున్నారా? వరస్ట్ ఫెలస్. తొందరగా వాళ్ళని పట్టుకోవాలి, లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. ఆడద కనపడంగానే నూరేళ్ల పెట్టి చూస్తూ వెర్రి పప్ప అయ్యావు.
పో ముందు వాళ్ళని పట్టుకో, లేకపోతే వేరెవరినైనా మోసం చేస్తారు. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి. ఎలా చెప్తున్నావు? నేల స్వభావం నాకు తెలుసు కాబట్టి. గుప్తలీలలు ఊరికే రావు, బలి వాళ్ళు, లేదంటే మిమ్మల్ని బలి తీసుకుంటాయి. అమ్మో బలా, నేను చాలా కాలం బతకాలి. కావాలంటే వీడిని పోయండి, ఊరికి సరిపోతాడు. బలి అంటే నరబలి కాదు, జంతు బలి. ఏదైనా మేకనో కోడినో కోసి రక్త శుద్ధి చేయాలి అక్కడ. సంరక్షణ చేయాలి. అంటే ఏం చేయాలి? అంటే తవ్వాలి, రహస్యంగా తవ్వాలి. 20 లక్షలు ఖర్చు అవుతుంది. అంత అవసరమా? యహ, ఆ ముక్క దాని భుజం మీద చెయ్యేసి అడగాల. ఎట్టిగాడకు కాలేసి నేస్తాడు. కొన్ని కోట్ల నిధులు ఊరికేనే వస్తాయా? ఇక్కడ నిజాం కాలం నాటి నిధులు ఉన్నాయి. ఇక్కడ దొరకకపోతే నీ గుండు బగులుతుంది. స్వామి ఇలాంటి గుప్త నిధులు ఎన్నో బయట పెట్టారు. నీకు నమ్మకం ఉంటే మొదలు పెడదాం, లేకుంటే వదిలేద్దాం. బలానకు నేను చాలా ఫీల్ అయిపోతాను. అవును, నువ్వు అలా భుజం మీద చేయకు, నేను కూడా ఫీల్ అవుతాను. ఎందుకో తెలియదుగా నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సరేలే, ముందు పెట్టుబడి పెట్టాలి కదా, కష్టపడ్డ డబ్బు కదా. నువ్వు కష్టపడి సంపాదించావా? కష్టపడడం అంటే ఏదో నాకు తెలియదు. మా తాత మా నాయన సంపాదించిన డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలు సంపాదిస్తున్నారు, ఇప్పుడు మళ్ళా కూడా నేను ఖర్చు పెడుతున్నాను. నువ్వు అడిగితే ఇప్పుడు అప్పు చేసైనా ఇస్తాను. ఇప్పుడు దారిలోకి వచ్చావు, డబ్బు దొరికితే ఏం చేస్తావు? ఈ తసదయ్యాన్ని ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసేసుకుంటాను. సార్, ఈ ముగ్గురు పాత నేరస్తులు. ఈ అమ్మాయి పేరు ధడేల్ రాణి. హలో, హాయ్. ఈ ఎండాకాలం చల్లని సాయంత్రం వెదర్ బాగుందిగా. మీరు వాతావరణ శాఖలో పనిచేశారా? లేదే, ఎందుకలా అడిగారు? జోక్ చేసే. జోకా? అదే ముందే చెప్పలేదే, ఎంత నవ్వు వచ్చిందో. చల్లని సాయంత్రం చక్కని వాతావరణంలో ఇలా కబుర్లు చెప్పుకుంటే ఇంత అందమైన అమ్మాయి పక్కనుంటే ఎన్ని కథలైనా చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీస్ ఫ్రెండ్స్ పార్టీకి పిలిచాను. బండి బాగుంది, లిఫ్ట్ ఇస్తావా? నువ్వు అడిగితే లిఫ్ట్ ఏంటి, డార్లింగ్, బండే ఇచ్చేస్తా. అమ్మ వద్దులే, నాకు డ్రైవింగ్ రాదు. జోకు జోకు జోకు. ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉన్నారే. చూడ్డానికి అలా కనిపిస్తాను, కానీ నా వయసు 30. ఏది 29 తర్వాత వచ్చే 30? కాదు కాదు, 30 వాటికి ముందొచ్చే 30. పార్టీకి ఎందుకు, ఇంటికి రావచ్చుగా. మీ ఆవిడ లేదా? లేరు, పుట్టింటికి పోయింది. నా కర్మ కొద్దీ డ్రమ్ములాంటి దొరికింది. అదృష్టం బాగుంది, జమ్ములా నువ్వు దొరికావు. పోదావా? సరే కదా.